హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలు అందించిన కనిగిరి డిఎస్పీ మరియు సిఐ. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి టౌన్లో కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్, యశ్వంత్, కనిగిరి సిఐ ఖాజావలి, హెచ్ఎంపాడు ఎస్ఐ మాధవరావు మరియు సర్కిల్ సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసి స్థానిక పామూరు బస్టాండ్ నందు ప్రజలకు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే అనర్థాలు మరియు మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం విధించే శిక్షల గురించి తెలిపారు. అనంతరం పామూరు బస్టాండ్లో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలు అందించి హెల్మెట్లు ధరించని వారిని హెచ్చరించి ఇకపై హెల్మెట్లు ధరించకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సాయి ఈశ్వర్, కనిగిరి సిఐ ఖాజావలి, హెచ్ఎంపాడు ఎస్ఐ మాధవరావు మరియు సర్కిల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హెల్మెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి మన కనిగిరి సిఐ గారు మాట్లాడాల్సింది. కనిగిరి ప్రజలందరికీ నమస్కారం. గతంలోనూ మేము హెల్మెట్ ర్యాలీ చేసాము, ఈరోజు కూడా చేశాము. కారణం ఏంటంటే ఎంత అవేర్నెస్ చేస్తున్నా సరే దాదాపు 99% ప్రజలు హెల్మెట్ ధరించట్లేదు. ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఏదన్నా పడ్డా, యాక్సిడెంట్ జరిగిన బైక్ మీద చేతులు కాళ్ళు దెబ్బ తగిలితే మనం రికవర్ చేసుకోవచ్చు. కానీ తలకి దెబ్బ తగిలితే ప్రాణమే పోతుంది. ప్రాణం పోతే ఆ ఇంటి పెద్ద వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మరి పడుతుంది. కాబట్టి దయచేసి ప్రాణం చాలా విలువైనది. ఆ ప్రాణం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. రిపీటెడ్ గా డైలీ ఫైన్స్ వేస్తున్నాము, ఇంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ మా కోసం కాదు, హెల్మెట్ ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాము. ఇప్పుడు మీకు యాక్సిడెంట్స్ చూసుకుంటే 100 డెత్స్ జరుగుతూ ఉంటే డైలీ 25 to 30% ఆఫ్ డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ డెత్ ని మనం ప్రివెంట్ చేయాలంటే బైక్ మీద పోయే వాళ్ళు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి ఒక మనకు వెపన్ హెల్మెట్. హెల్మెట్ ఉంటే మన కింద పడినా కూడా తల ఏదైనా రోడ్డుకి తగిలినా మనకు ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని రక్షించుకోగలుగుతాం. ముందు మనల్ని మనం రక్షించుకుంటే మన ఫ్యామిలీని మనం రక్షించినట్టు. సో ప్రతి ఒక్కరి లోపల నుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బైక్ ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి స్టేషన్ కి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే బైక్ రిలీజ్ చేస్తారు. మనకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఫైన్స్ పెరిగాయి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించండి. ఏదో మేము చెప్తున్నాం మనం ఇంకొకరు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని కాకుండా మీరు మీ రెస్పాన్సిబిలిటీ కోసం, మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ.